నమస్తే సేట్జీ. ఏమంటున్నారా సేటు గారు? సంతకం పెట్టడంటన్నా. 10 లక్షలు ఇస్తామని చెప్పారా? చెప్పినా వినట్లేదన్నా. ఏం వినాలి? అది 10 కోట్ల రూపాయల స్థలం భయ్. ముష్టి 10 లక్షలకు అమ్మడానికి నేను హౌలగాన్ గాను. సస్తే ఇవ్వను. ఇస్తావు, వద్దన్నా ఇస్తావు. నా కాళ్ళు పట్టి బతిమాలి మరి ఇస్తావు. రాయ్, రాహుకాలం రాకముందే ముహూర్తం పెట్టండి రా. అలాగే అన్న. వీళ్ళ సంగతి ఏంట్రా? అన్న, మన చెల్లితో తిరిగేది వీళ్ళ ఫ్రెండే అంటన్నా. ఎవడ్రా వాడు? మేము ప్రాణం పోయినా చెప్పం. అవసరం అయితే లవ్ కోసం లివర్ అయినా ఇస్తాం. లివర్ ఉండేది అక్కడ కాదు, నువ్వు మంచి క్లవర్ రా. అయితే చెప్పరన్నమాట. అవసరమైతే ఫ్రెండ్షిప్ కోసం గుండికే ఇస్తాం. ఏరా కట్లేసినా లెఫ్ట్ ఎక్స్క్యూజ్ మీ, నా యాల్ది ప్రేమని ఇలాంటి వాళ్ళకి భయపడదురా. అయితే చెప్పనంటే ఇలా ఉండాలి. చిన్నప్పటి నుంచి ఇంతేండి. ఇదే మాట మీద ఉండండి. నేచురల్లీ. ఎరా ఏర్పాట్లు అయ్యాయా? అయ్యాయన్నా. మాకు వదిలేసేయండి భయ్, చేతులు మండిపోతుంది. మీకు దండం పెట్టాను భయ్. నాకు కావాల్సింది దండం కాదు, సంతకం. దండం పెట్టాను భయ్. నీ దండం ఎవరికి కావాలరా? కానివ్వండి. పెడతావా లేదా? అలాగే సంతకం పెట్టేస్తాను. మీరు చెప్పినట్లు చేస్తాను. మీ కాలు మోపుతాను. నన్ను వదిలేసే భాయ్, వదిలేసే భాయ్. తీసుకురండి. ఆ 10 లక్షలైన నా మొహాన్ మీద కొట్టు. గెట్ అవుట్. మోసం, అన్యాయం, ఫ్రెండ్షిప్ కోసం దేనికైనా సిద్ధం అన్నారు కదా. అమ్మా అబ్బా అయినా అన్నం పెట్టిన చేతనే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చిందంటరా. అసలు నువ్వు ఆ ఎద్దు జోలికి ఎందుకు వెళ్ళావురా? ఏదో చచ్చినాడు. నువ్వు ఉండవే, నేనేం దాని జోలికి వెళ్ళలేదు. అదే నా జోలికి వచ్చి కుమ్మింది. నీ జోలికా? ఏ బుద్ధున్నాడు రాడు. అబ్బా నువ్వు నోరు మీరా. పండు నాన్న నా బుద్ధుల కొడుకుని తిరుగుతున్నారేంటి? వాళ్ళంతా కొల్లగొట్టారు వల్లనా? కుమ్మేసింది నాన్న. పక్కాయన చెప్పిండు బిడ్డ, అందుకోసం మనం తెచ్చా. అమ్మా చూడవే, నాన్నకు నేనంటే అంత ప్రేమ. నువ్వు నాకు ఉండకాయ బిడ్డ. నాన్న, నా మీద నీకున్న ప్రేమ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నాన్న. నువ్వు మళ్ళీ ఏడుచుకొని పండుకో బిడ్డ. అదేంటండి? ఇది పండక